షర్ట్స్ అన్ని ఎక్కువ చెక్సే వాడాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంత వరకు ఉండాలో దానికి తగ్గట్టుగా ఎలా ఉంటారో దానికి ఆ పారాగ్రాఫ్ లోనే వర్క్ చేసాం అనమాట. మిగతా క్యారెక్టర్స్ కి క్యారెక్టర్ తగ్గట్టుగా మారుతాం ఇంకంతే తప్ప. అంటే ఏదైనా ప్రిపేర్ అవుతారు అంటే హిడింబా అంటే కంప్లీట్ జానరా డిఫరెంట్, ఇది కూడా జానరా డిఫరెంట్. యాక్షన్ ఫుల్ యాక్షన్ డ్రామా, ఒక సస్పెన్స్ అది వేరేది కాబట్టి నేను కొంచెం బల్క్ గా తయారైన దాన్ని. ప్రోటీన్ కొంచెం తింటాం, బాగా తిని అది నాన్ వెజ్ తింటాం. ఈ సినిమాకి అసలు నాన్ వెజ్ తినలేదు. శివయ్య సినిమా కదా అని చెప్పి నాన్ వెజ్ మానేయడం, అట్లా చేంజెస్ అంటే. ప్లే చేసేటప్పుడు నేను అడుగుతున్నాను, క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు రోల్ షిఫ్టింగ్ అనేది ఉంటుంది కదా, అలా అది 100%. ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో దానికి ఏం చేయొచ్చు, ఆ క్యారెక్టరైజేషన్ ఒక పక్కింటి అబ్బాయి ఎలా మాట్లాడతాడో ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి, డైరెక్టర్ మేము ఆ సిట్టింగ్ లో కూర్చుని ఎలా చేయడం, కొంచెం జోవియల్ గా ఎలా మాట్లాడచ్చు ఏంటి, బయట నేను మాట్లాడేదానికి కొంచెం యాడ్ ఆన్స్ ఏం చేయొచ్చు. ఆ సినిమాలో అసలు ఇడంబాలు అసలు మాట్లాడు, చాలా స్ట్రిక్ట్ గా, చాలా సైలెంట్ గా, చిన్న లుక్ మాట్లాడటం అయ్యే ఉంటాయి, చిన్న చిన్న డైలాగులు ఉంటాయి. ఇక్కడ చాలా చాలా జోవియల్ గా ఉంటాడు. అమ్మాయిని ఫ్లడ్ చేసే క్యారెక్టర్ కూడా ఉంటది. తను జనరల్ గా బయట మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఆలోచిస్తాడో ఆ టైప్ ఉంటుంది ఈ క్యారెక్టర్. దానికి ఏంటంటే హోంవర్క్ 100% డైరెక్టర్ మేము కలిసి మాట్లాడుకుని చేసుకునే ఉంటాయి కదా. దాంట్లో హీరోయిన్ గురించి వచ్చారు కదా, హీరోయిన్ ఈ కైండ్ ఆఫ్ జానరాలో చూసుకుంటే స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ అనే అంతగా కనిపించవు. సో హీరోయిన్ సూర్యవంశీ గారిది అంటే ఎంత వరకు ఉంటుంది, ఆమె కీ రోల్ జస్ట్ వచ్చి రావటం, ఏదో హాయ్ హలో అని చెప్పుకోవటం, కబుర్లు చెప్పుకోవడం, సాంగ్ కి వెళ్ళేలా క్యారెక్టర్ కాదు. ఆ అమ్మాయి కథ కూడా ఈ కథకి రిలేటెడ్ గానే ఉంటుంది. నేను మీకు ఫస్ట్ లోనే చెప్పేసా, ఈ సినిమా కంటే ఆయన లీల, శివయ్య లీల మా కథల చుట్టూ ఎలా తిరుగుతుంది అనే పాయింట్ కూడా ఉంటుంది. ఆకలేయట్లేదా మీకు? తినండి. మీరు నాన్ వెజ్ తింటున్నారు, నేను వెజిటేరియన్ తింటున్నాను. ట్రై అంటే మూవీ అయిపోయిన తర్వాత ట్రై చేయండి. అప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడ తినాలి 63కి వచ్చి. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? ఫుడ్ బాగుందా? సో మీరు ఇందాక చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శివుడికి అలాగే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే గొడవలకి అసలు ఆ లింక్ ఏంటి? శివుడికి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే గొడవలు కాదు, మీరు రాంగ్ అడిగారు. నేను అనేది ఏంటంటే ఆయనకి తెలియకుండా ఏమి జరగదు కదా అంటున్నా. ఆయనకి తెలియకుండా ఏమీ జరగవు. అలాంటిది మన భారతదేశం ఆయనకి ఎంతో మహాభక్తులు ఉండే ప్లేస్ కి ఒక ఆపద ప్లాన్ చేసిన చైనా పాకిస్తాన్ అది జరగకుండా చూసుకునే బాధ్యత కూడా ఆయనదే కదా అని అంటున్నా. అది నేను అన్నది, శివుడికి వాళ్ళకి అనేది కాదు నేను అన్నది ఆ పాయింట్. ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్, what would you like to pick? అంటే what image do you want to get? Either a action hero, romantic hero, versatile actor, and why? నాకు ప్రొడ్యూసర్ నా మీద ఏదైతే డబ్బులు పెడతాడో తనకి రిటర్న్ వచ్చే హీరో అవ్వాలని కోరుకుంటాను. ఏ సినిమా చేసినా సరే మనల్ని నమ్ముకుని ఒక ప్రొడ్యూసర్ ఇంత అమౌంట్ అని పెడతారు. ఆ అమౌంట్ నా ప్రొడ్యూసర్ కి వచ్చేసిందంటే ఐఎమ్ హ్యాపీ. ఈ హీరో ఏంటి, ఆ హీరో ఏంటి, ఎనీ ఆ కథకి ఆ క్యారెక్టర్ కి నేను చేసే ఏదైతే ఉండదో తనకి నా మీద పెట్టుబడి పెట్టిన డబ్బులు తనకు వచ్చేస్తే ఐఎమ్ హ్యాపీ. ఐ వాంట్ టు బి ఏ ప్రొడ్యూసర్స్ హీరో, నాట్ లైక్ రొమాంటిక్ యాక్షన్ అనేది. మనం యాక్టర్ అన్నాక అన్ని చేయగలగాలి. ఓకే, ప్రతి ఒక్కరు ఎవరైతే ఇండస్ట్రీకి వస్తారో ఒక సపరేట్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటారు. జనాలు మిమ్మల్ని ఎలా గుర్తించాలని మీరు అనుకుంటున్నారు? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఎప్పుడు ఉండే మెయిన్ థింగ్, వాళ్ళకి నన్ను చూడంగానే ఈ అబ్బాయి మంచి కంటెంట్ తో వస్తాడు, ఏదో ఒక డిఫరెంట్ ట్రై చేస్తాడు ఇతను అనే ఆ ఇమేజ్ నేను వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలన్నదే నా తపన. సక్సెస్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. భగవంతుడి వల్ల మనం చేసిన సినిమాలన్నీ కూడా ఏదో ఒక డిఫరెంట్ గా ట్రై చేస్తూ వెళ్తున్నాను. ఆ ప్రేక్షకులకు కూడా వాళ్ళకి అది నచ్చి ఇతను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తాడు, డిఫరెంట్ గా ఏదో ట్రై చేస్తాడు, ఒక క్యూరియాసిటీ అనేది తెచ్చుకోవాలనేది నా ఇది. ఓకే, లైక్ సూపర్ స్టార్ అయిపోవాలి, లేకపోతే అదే కథలు బాగుంటే కంటెంట్ ఈస్ ద హీరో అని నేను నమ్ముతా రిషితా గారు. కంటెంట్ విల్ టేక్, అంతే.